బీఆర్ఎస్ నేతలకు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ అయితే జూబ్లీహిల్స్ పరిధిలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులని టార్గెట్ గా వార్నింగ్ ఇచ్చారు. టార్గెట్ చేస్తూ ఆయన జూబ్లీహిల్స్ నా ఇల్లు అంటూ కూడా నవీన్ యాదవ్ చెప్పుకొచ్చారు. గల్లీ కూడా దాటి బయటకి పోలేరు అంటూ కూడా నవీన్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మాస్ వార్నింగ్ లాగానే అనుకోవచ్చు దీన్ని. మనుష్య ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగేటప్పుడు ఆయా ప్రాంతాల నుంచి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వేరు ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మాజీ మంత్రులు కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎందుకంటే ఆయా పార్టీలు స్టార్ క్యాంపెయిన్ల జాబితాను రిలీజ్ చేస్తాయి. ఆ జాబితాలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో, నవీన్ యాదవ్ వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా వర్ణించవచ్చు మౌనిష. ఎందుకంటే ఏదైనా ఎవరినైనా జూబ్లీహిల్స్ నా అడ్డా అని చెప్పే వరకు నవీన్ యాదవ్ వ్యవహారం బాగుంది, కానీ నా గల్లీ దాటలేరు, ఇది నా అడ్డా, నా ఊరు, నా ఇల్లు, నా ప్రాంతం ఇక్కడ ఉంది అంటూ మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఎన్నికల్లో పోటీ చేసే ఒక అభ్యర్థి ఈ క్లారిటీగా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 13 మంది మంత్రులని అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు. ఒక్కొక్క డివిజన్ కు 2 మంత్రులు నియమించారు. అంతేకాకుండా ఏదైతే రేవంత్ రెడ్డి 2 రోజులు ఎన్నికల ప్రచారం పెట్టుకున్నారు, తరువాత దాన్ని 6 రోజులకు మార్చుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికే వెనుకబడిందని ప్రచారం నడుస్తుంది. ఆ భాగంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా సీఎం 2 రోజుల ఎన్నికల ప్రచారాన్ని 6 రోజుల ఎన్నికల ప్రచారంగా మార్చారు. ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది కాబట్టి నవీన్ యాదవ్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే వ్యవహారం ఉందో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం కూడా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా 13 మంది మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులైన హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు ఎవరు అందులో లేరు. ఎందుకంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి కూడా లేదు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేసే నేతలు కూడా బయట ప్రాంతానికి సంబంధించిన వారు. ఇప్పుడు నవీన్ యాదవ్ మాట్లాడిన మాటలు కేవలం బీఆర్ఎస్ నేతలు కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు మౌనిష. సో ఇప్పుడు అసలు ప్రచారానికి సంబంధించి ఇలా ఒకరినొకరు వ్యాఖ్యలు చేసుకోవడం ఓకే, బట్ ఇట్లా వార్నింగ్ ఇవ్వడం, ఇది జూబ్లీహిల్స్ నాది, నా ఇల్లు అని చెప్పి ఇట్లా మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అండ్ అటువైపు నుంచి రియాక్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రచార భాగంలో ఒకరి మీద ఒకరు సవాళ్ళు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు వార్నింగ్లు ఇచ్చుకోవడం, ఒకరిని ఒకరు అనుకోవడం యథాస్థితిగా జరుగుతూనే ఉంటాయి బేసిక్గా. మనుష ప్రస్తుతానికి నిన్న హరీష్ రావు తండ్రి ఏదైతే ఉన్నారో ఆయన మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. వారు నవీన్ యాదవ్ వ్యాఖ్యల పైన ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కేసీఆర్ కి అత్యంత ఆప్తుడైన హరీష్ రావు తండ్రి మరణించడంతో వారు నిన్న ఏకంగా ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన మాగంటి సునీత కూడా జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. వారి భర్త అక్కడ నుంచి ఏదైతే 2014, 2018, 2023 3 సార్లు ఎన్నికల్లో వరుసగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ లోకల్ నాయకుడు, నా ఇల్లు, నా ఊరు అన్నప్పుడు అని వ్యాఖ్యానించినప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన కంటెస్టెడ్ క్యాండిడేట్ ఏదైతే మాగంటి సునీత ఉంది కూడా ఆమె కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. ఆ పార్టీ విధానాల్లో భాగంగా స్టార్ క్యాంపెయినర్లు కాబట్టి వారు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలందరూ జూబ్లీహిల్స్ లో మోహరించున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు ఉన్న వ్యక్తులు మొత్తం జూబ్లీహిల్స్ లో ఇంటిట ప్రచారం నిర్వహిస్తున్నారు. నవీన్ యాదవ్ కు ఇప్పటికే ఒక చెడ్డ పేరుంది. రౌడీ షీటర్ అని ప్రచారం జరుగుతుంది. రౌడీ షీటర్ సీట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా నవీన్ యాదవ్ కూడా టార్గెట్ చేసింది. ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నారో నవీన్ యాదవ్ ఎమ్మెల్యేకి గెలిస్తే వ్యాపారస్తులు ఎవరు కూడా వ్యాపారం చేసుకోలేరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు.
ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధం జరుగుతుంది. మాటల యుద్ధం జరిగినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే వ్యవహారం పక్కన పెట్టాలి. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు గల్లీ దాటలేరు, నా ఇల్లు నా ఊరు నా ప్రాంతం అంటూ వార్నింగ్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అంటూ అటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను రాబోయే రోజుల్లో తాను గెలిస్తే ఏం చేస్తారని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సినీ కార్మికులతో మీటింగ్ అయ్యారు. ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జూబ్లీస్ లో ప్రధానంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలతో కూడా సీఎం సమావేశం అవడం జరిగింది. ఇలా ఈ వ్యవహారాలన్నీ ఎన్నికల వ్యూహంలో భాగము, ఎన్నికల గెలవడానికి చేసే ప్రయత్నాలు. ఇక్కడ వేరు ప్రాంతాలు వేరు నాయకులు గల్లీలు దాటలేరు, ఇల్లు దాటలేరు, ఊర్లు దాటలేరు అని ప్రజాస్వామ్యంలో మాట్లాడడం కరెక్ట్ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌనిష, సో ఒక్కసారి ఎలా జరుగుతుంది ప్రచారం మొత్తం కూడా 3 పార్టీలకి సంబంధించి? మౌనిష, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయిన్లతో కలిపి మమ్మురంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఏదైతే మాగంటి గోపీనాథ్ మరణించడంతో మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. అటు బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. 3 పార్టీలు ఎన్నికల ప్రచారంలో మమ్మురంగా పాల్గొనడం కాకుండా ఆయా ప్రాంతాలు ఆయా డివిజన్లు పర్యటించినప్పుడు వారు హామీలు ఇస్తున్నారు. నేను గెలిస్తే పలాని అభివృద్ధి పనులు చేస్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, బస్తీలు డెవలప్ చేయగలుగుతానంటూ నవీన్ యాదవ్ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ భార్య సునీత, గతంలో మేము 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాము, నా భర్త బస్తీలను దవాఖానాలను అభివృద్ధి చేశాడు, ఆ అభివృద్ధిని నిలబెట్టుకోవాలి, మాగంటి గోపీనాథ్ ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను, మాకు అవకాశం ఇవ్వండి అంటూ మాగంటి సునీతతో పాటు కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలతో పాటు మాగంటి సునీత పిల్లలు కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఏదైతే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు బీజేపీకి సంబంధించిన లంకల దీపక్ రెడ్డి ప్రచారం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్మణ్ లాంటి నేతలు కూడా మమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది, అంతిమంగా ఎవరు గెలుపు చూస్తారనేది నవంబర్ 14 తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే మాటల యుద్ధం అయితే 3 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3 పార్టీలు హైటెన్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన వ్యవహారం. సీఎం రేవంత్ రెడ్డి తాను ఏకపక్షంగా ఏదైతే నవీన్ యాదవ్ సీట్ తెచ్చుకున్నారు, నవీన్ యాదవ్ అభ్యర్థిగా పరిశీలన చేసేటప్పుడు హైదరాబాద్ కు సంబంధించిన కీలక నేతలతో కూడా కనీసం సమావేశం నిర్వహించలేదంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదంటూ అటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి పాలనకు డూ ఆర్ డై వ్యవహారం. ఈ ఎన్నికల్లో ఒకవేళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి పదవీ ఖండం కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము జూబ్లీహిల్స్ నా ఇల్లు గల్లీ కూడా దాటి బయటికి పోలేరంటూ కూడా నవీన్ యాదవ్ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు ప్రచారంలో భాగంగా అందరికీ. టీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి వేషాలు పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్ నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పి వాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు.